నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. మంచి మార్గం ఛానల్లో నేను ఈ రియల్ ఎస్టేట్ రిస్క్స్లో పొలిటికల్ రిస్క్ గురించి చాలా క్లియర్గా డిస్కస్ చేశాను. చాలా మంది అభిప్రాయం ఏముండే అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా, ఎలాంటి గవర్నమెంట్ వచ్చినా, ఎలాంటి చీఫ్ మినిస్టర్ వచ్చినా, ఎలాంటి పార్టీ పవర్లో వచ్చినా రియల్ ఎస్టేట్కి డోకా ఉండదు, దాన్ని గ్రోత్ ఎవరు ఆపలేరు. రియల్ ఎస్టేట్ అనేది ఆటో పైలట్ మోడ్లో ఉంది అని కుక్కలు వాగినట్టు వాగిండ్రు. ఎట్లా వాగినరు? కుక్కలు వాగినట్టు. అంటే ఈ బద్మాష్ సన్నాసులకు అంటే ఏం చదువుకున్నారో తెలియదు. చదువుకున్న చవట దద్దమ్మలు వీళ్ళు. అరే ఈడియట్స్, పొలిటికల్ రిస్క్ ఈజ్ ద బిగ్గెస్ట్ రిస్క్ దట్ ఎ బిజినెస్ కెన్ సఫర్ ఇన్ ఇండియా. ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ ఏ గ్రోత్ ఉందో అదంతా పొలిటికలీ ఇండ్యూస్డ్ గ్రోత్. మీరు గమనించండి నా మాటలు ఎంత తీవ్రంగా, ఎంత కరెక్ట్గా ఉంటాయో. నా ఛానల్ చూడని వాళ్ళు ఇవాళ సఫర్ అవుతున్నారు. ఎక్కడ చూసిన డెమాలిషన్స్. నేను పొలిటికల్ ఫ్యాక్టర్ని అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చినా అంటే, నాకు డేంజర్ ఎక్కడ అనిపించిందంటే, రియల్ ఎస్టేట్ గ్రోత్ డిమాండ్ సప్లై వల్ల గ్రో అయింటే ఇప్పుడు రియల్ ఎస్టేట్కి హార్డ్లీ 5% రిస్క్ ఉండేది. ఇప్పుడు రియల్ ఎస్టేట్కి 60% రిస్క్ ఉంది. 5% ఎక్కడ, 60% ఎక్కడ. ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు, అపార్ట్మెంట్ వాసులు, బిల్డర్ కట్టేసి అమ్మేసి వెళ్ళిపోయిండు, మరి బిల్డర్ని పట్టుకోండి, మా అపార్ట్మెంట్ ఎందుకు కూలగొడుతున్నారు అని. చాలా తప్పుడు ప్రశ్న అది. బిల్డర్ కడితే డబ్బులు నీవిచ్చి తీసుకుంటున్నావా, బిల్డర్ ఉచితంగా ఇస్తున్నాడా? బిల్డర్ ఉచితంగా ఇచ్చిపోయిండా మీకు ఫ్లాట్స్? అపార్ట్మెంట్ సొసైటీకి హ్యాండ్ ఓవర్ ఎట్లా చేసిపోయాడు? పుణ్యానికి చేసిండా? బుర్ర లేదా? చదువుకోలేదా? రూల్స్ తెలవవా? చెక్ చేసే తంత్రం లేదా? ధైర్యం లేదా? మీలో రక్తం చీము కట్టి గడ్డగట్టిందా? ఏమైంది? పెద్ద పెద్ద స్కూళ్ళలో చదువుకొని పెద్ద పెద్ద డిగ్రీలు, బీటెక్లు, ఎంటెక్లు ఇవన్నీ చేసిన వాళ్ళు వచ్చి ఏడుస్తున్నారు. ఎందుకు ఏడవాలి? నేను ఎప్పుడూ ఎడ్యుకేషన్ యొక్క ప్రాధాన్యత క్లియర్గా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎడ్యుకేషన్ అంటే ఏమి, మీకు తెలియకపోతే ఎలా తెలుసుకోవాలి? జీవితంలో గుడ్డి సన్నాసుల్లాగా ఎలా వ్యవహరించకూడదు? పొలిటికల్ రిస్క్ ఇస్ ద బిగ్గెస్ట్ రిస్క్. Economic factors are the second risk. Socio-economic development is the third risk for any industry. నేను చాలా సింపుల్ లాంగ్వేజ్లో మీకు 1.5 year నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నేనే కాంప్లికేటెడ్ ఎకనామిక్స్ టర్మ్ యూజ్ చేయదలుచుకోలేదు. దీనికే షేక్ అవుతున్నారు. ఇంకా అవన్నీ డిస్కస్ చేసినా అంటే మీ పని అయిపోతుంది. మీకు నాటు భాషలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఇమాజిన్ చేయండి, నేను ఎన్ని హై రైజ్లు కవర్ చేశాను. ప్రతిదానికి -6 నుంచి -3 అనే ఒక రేటింగ్ ఇచ్చాను. అప్పుడు అందరూ అన్నారు, అట్లెట్లుంటుంది, రెరా అప్రూవల్ ఉంది కదా, హెచ్ఎండి అప్రూవల్ ఉంది కదా, ఇప్పుడు అన్నిటికీ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళే ప్రశ్నిస్తున్నారు, రెరా అప్రూవల్ ఎట్లిచ్చింది? చెరువుల కడుతుంటే ఒక బిల్డర్కి రెరా అప్రూవల్ ఎట్లొచ్చింది? బ్యాంక్స్ లోన్ ఎందుకు ఇచ్చినాయి? హెచ్ఎండి అప్రూవల్ ఎట్లొచ్చింది?
ఒక రెప్యూటర్ బిల్డర్ తీసుకుపోయి చెరువులలో 50 అంతస్తుల టవర్ ఎట్లా కడతాడు? నేను అడిగినప్పుడు పిచ్చి కుక్కల కమెంట్లు పెట్టింది. ఎవడు రావాడు? లంజ కొడుకులు. లంజకే ఉంటుంటారు కొడుకులు. మామూలు షరీఫ్ దానికి ఉంటుండారు వాడు. నేను ఎందుకు యూజ్ చేస్తున్నా టర్మ్? అది చాలా చిన్నట. వేలాది వందలాది మంది ఇలాంటి అపార్ట్మెంట్స్లో ఫ్లాట్లు కొనుక్కొని లక్షలాది రూపాయలు ఈఎంఐ ఆల్రెడీ పే చేసి, కోట్ల ఈఎంఐలు పే చేసి, నెలకు 70-80 వేల ఈఎంఐలు పే చేసే వాళ్లకు ఇవాళ ఇటువంటి న్యూస్ అందితే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? అందుకోసం అడ్డగోలుగా అడ్డకున్నారు కదా. నేను హైరైజ్ పై నా రేటింగ్ చూడండి ఒక్కొక్కటి, మీకు అర్థమైపోతుంది. మంచి మార్గం అనేది ఎటువంటి ఛానల్, ఎంత దమ్మున్న ఛానల్. అన్ని అప్రూవల్ ఉన్నాయి. హెచ్ఎండి ఉంది, రెరా ఉంది. రెరా అంటే అప్రూవల్ అంటే ఏంటి? వాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ చెక్ చేసి స్టాంప్ వేస్తారు. ప్రతి ఒక్క హై రైజ్కి 3 డేస్లో అప్రూవల్ ఇచ్చిపోయారు రాష్ట్ర గవర్నమెంట్. అలాంటి కట్టడాలు ఇప్పుడు 700 పైచీలకు కట్టనే ఉన్నారు. ఇప్పుడు ఎలాంటి సక్రమమైన అనుమతులు లేకుండా రెరా వాళ్ళు, హెచ్ఎండి వాళ్ళు 3 డేస్లో అప్రూవల్ ఇచ్చిండ్రు హై రైజెస్కి. 3 డేస్. నేను చెప్పినప్పుడు ఆశామాష అనుకున్నారు కదా, వీనికి ఎక్కడ బోర్డు ఇన్ఫర్మేషన్ వస్తుంది అనుకున్నారు కదా. అర్థమైందా నా ఛానల్ పవర్ ఏందో? సత్తా ఉన్న ఛానల్ ఇది. లంజ కొడుకు అనేది ఛానల్ ఇది. బిక్కు అనుకుంటూ ఉండదు ఛానల్ ఇది. వందలాది మంది జీవితాలు సేవ్ కావాలంటే నాలాంటి వీడియో కావాలి అని డిసైడ్ చేసుకొని నేను వీడియోస్ చేసిన. మీరు కమెంట్లో ఇలాంటి స్ట్రక్చర్స్ కట్టిన వాళ్ళను మీ నోటికి వచ్చినట్టు తిట్టండి, వాళ్ళకి చేరేటట్టు చేయండి. అప్రూవల్ ఎందుకు ఇచ్చిండ్రు? నేను ఇదే విషయం నేను పూసకొచ్చినట్టు మీకు అడిగిన. ఫైర్ అప్రూవల్ లేకుంటే సింపుల్, నేను చెప్తున్నా, 18 అంతస్తుల కన్నా ఎక్కువ మన దగ్గర ఫైర్ ఫైటింగ్ కెపాసిటీ లేదు. 18 అంతస్తుల పైన ఒక ఫ్లోర్ కట్టినా మొత్తం బిల్డింగ్ పడేయచ్చు. అదొక్క రీజన్తో పడేయచ్చు. చెరువు కాదు, కుంట కాదు, అప్రూవల్ కాదు, పార్కింగ్ కాదు, ఫ్రీ స్పేస్ కాదు, ఫైర్ సేఫ్టీ ఏరియాస్ కాదు. 18 అంతస్తుల పైన హైదరాబాద్లో ఫైర్ ఫైటింగ్ కెపాసిటీ లేదు. నేను ఎన్నిసార్లు ఒక స్పెషల్ డెడికేటెడ్ వీడియోస్ చేసిన. అదొక్క కారణంతో మొత్తం 50 అంతస్తులు పడేయచ్చు. నా మాట లైట్ తీసుకున్నారు కదా. ఇప్పుడు ఆశామాషిగా ఉంది కదా. అరే కబ్జాలు చేస్తుండ్రా, అది లేఅవుట్లు మొత్తం బద్మాష్ లేఅవుట్లు. నేను మహేశ్వరంలో 2 days బ్యాక్, నిన్ననో మొన్ననో, మహేశ్వరంలో జాగ్రత్తగా తీసుకోండి అని చెప్పిన. ఇప్పుడు హైడ్రా మొత్తం మహేశ్వరంలో తిరుగుతుంది. అక్రమ లేఅవుట్లనంతా పెరికేస్తుంది. ఇప్పుడు నేను చెప్పినా మహేశ్వరంలో జాగ్రత్తగా కొనండి. మహేశ్వరంలో రేట్లు కూడా చెప్పిన మీకు. 5,000, 4,000 నుంచి 6,000 లోపే కొనండి. రోడ్ సైడ్ లేఅవుట్స్ కొనండి. ఎందుకు చెప్పిన? మహేశ్వరంలో 14 చెరువులు ఉన్నాయి. మొత్తం చెప్తున్నా కదా. ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో 24 చెరువులు ఉన్నాయి. ఫ్యూచర్ సిటీలో ఒక స్కిల్ యూనివర్సిటీ రేవంత్ రెడ్డి ప్రామిస్ చేసిండు. ఒక స్టేడియం రేవంత్ రెడ్డి ప్రామిస్ చేసిండు. ఇప్పుడు ఏం చేస్తుండు? 1000 ఎకరాలలో జూ పార్క్ కడతాడట రేవంత్ రెడ్డి. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జూ పార్క్ ఎక్కడ తీసుకుపోయిండ్రు? జూ దాటి లెఫ్ట్ షాద్నగర్ దగ్గర తీసుకుపోయారు. అవునా లేదా? నేను ఎప్పుడూ చెప్పిన, జూ పార్క్ వల్ల
అక్కడ ప్లాట్లు కొనకండి. నా వీడియోస్ చూసుకోండి. షాద్ నగర్ ఏరియా, జడ్చర్ల ఏరియాలో జూ పార్క్తోని ఏ రకంగా తోడ్పడదు, జూ పార్క్ వల్ల ఏ లాభము లేదు, షాద్ నగర్ వైపు కొనకండి అని నేను చెప్పినా. జడ్చర్ల గచ్చిబౌలి కాదు, షాద్ నగర్ గచ్చిబౌలి కాదు, శంషాబాద్ గచ్చిబౌలి కాదని చెప్పినంతే. 6 లేన్ల హైవే వస్తే అక్కడ పక్కకు 1/2 కిలోమీటర్ వరకు మొత్తం మటాష్ అయిపోతుందని చెప్పినాను లేదు. ఇప్పుడు ఆ జూ పార్క్ ఎక్కడ వచ్చింది? మహేశ్వరానికి వచ్చేసి 1000 ఎకరాలు, 1000 ఎకర్స్, 10,000 ఎకరాల్లో 1000 ఎకరాలు పట్. ఇలాంటి పెద్ద పెద్ద నేచర్ కన్జర్వేషన్ జోన్స్ రాబోతుంది. అక్కడ కమర్షియల్గా మీ ల్యాండ్ వాల్యూ ఎట్లా పెరుగుతుంది? నేను చెప్పిన తొందరపడి మహేశ్వరం దిక్కుపోకండి. మహేశ్వరం డెవలప్ కావడానికి 15+ ఇయర్స్ పడుతుంది. 10 కాదు, 15+ ఇయర్స్. శ్రీశైలం హైవే మీరు అనుకున్నట్టు బ్రహ్మాండమైన హైవే కాదు. ఇప్పుడు శ్రీశైలం హైవేని 6 లేన్ హైవే చేస్తలేరు ఎందుకో? ఎందుకంటే అడ్డం ఘాట్ రోడ్ ఉంది. ఘాట్ రోడ్ లేకపోతే అడ్డం కృష్ణానది ఉంది. కృష్ణానది దాటి కర్నూలు ఎంటర్ కావాలి, ఆ బ్రిడ్జ్ కట్టాలి. ఆ బ్రిడ్జ్ 1.5 కిలోమీటర్న్నర మామూలు బ్రిడ్జ్, 3 కిలోమీటర్ పెద్ద బ్రిడ్జ్ కడతారా? ఇప్పట్లో అది శాంక్షన్ అవుతుందా? ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వస్తుందా? నల్లమాల అడుగులు అవన్నీ క్లియరెన్స్ వస్తుందా? బుర్ర ఉంది కదా, దేవుడు ఇచ్చింది తగలబెట్టుకోవడానిక బుర్రలే. ఎంతమంది ఉసురు తాకుతుంది నీకు? అడ్డమైన లేఅవుట్లో, అడ్డమైన 1-2 ఎకరాల్లో 50 అంతస్తుల భవనం కడితే, నేను అపర్ణ టవర్స్ నల్లగండ్ల, ఒక సమీక్ష ఉంది నాది, రివ్యూ ఉంది చూడండి. నేను క్లియర్గా చెప్పిన మోస్ట్ డేంజరస్ హైరైజ్ అది, 50 అంతస్తుల హైరైజ్. ఇప్పుడు అది వలగొడతారు. ఏ స్టేజ్లో ఉన్నా అపర్ణ టవర్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏమి? వాళ్ళు అపర్ణ గ్రూప్ వాళ్ళ 20% టవర్స్ మొత్తం ఇల్లీగల్ ఉంది. అపర్ణ గ్రూప్ వాళ్ళు ల్యాండ్ ప్రాబ్లమెటిక్ ల్యాండ్స్ ఉన్నాయి. 20% అపర్ణ గ్రూప్. నేను రివ్యూ ఎందుకు వేసినా అని నన్ను భయపెట్టిస్తున్నాను. తప్పేం చేసిన? కరెక్ట్ రాసిన కదా. అందరు రెరా వాళ్ళని మొత్తం హెచ్ఎండి వాళ్ళని అందరు రమ్మని చెప్పాడు. 99% హై రైజెస్ ఇన్ హైదరాబాద్ వేర్ అప్రూవ్డ్ విత్ డ్యూ టు ఫ్రాడ్, ఇల్లీగలీ బ్రైబ్ మనీతోని అప్రూవల్ వచ్చింది. ఒక హై రైజ్కి 3 డేస్లో అప్రూవల్ ఇచ్చింది. కొన్ని వందల హై రైజ్లో 3 డేస్, ఓన్లీ 3 డేస్. ఏ మ్యాప్ చూడకుండా స్టాంపులు కొట్టింది, ఏ మ్యాపులు చూడకుండా స్టాంపులు కొట్టింది. అలర్ట్ అయిపోయింది అందరూ. ఇప్పుడు జరుగుతున్న పతనాన్ని నేను సంవత్సరం వెనక నుంచి చెప్తున్నాను మీ అందరికీ. ఎందుకు చెప్తున్నా? తిండి ఎక్కువ చెప్తున్నాను. ఈ బద్మాష్ గాళ్ళు ఫ్యామిలీ సేవింగ్స్ ఎంత కష్టపడి వాళ్ళు డబ్బులు ఆదా చేసుకుంటారు, ఎంత కష్టపడి ఒక లోన్ తీసుకొని ఉంటారు. కోట్ల రూపాయల లోన్ కట్టేసినాక ఆ ఫ్లాట్ మనకు దక్కుతలేదంటే వాళ్ళ పరిస్థితి ఏమి? శ్రీశైలం హైవే అనగా శ్రీశైలం హైవేది కురికే. అక్కడ ఏముంది, ఏం లేదు. పెద్ద గోల్కొండ ఎగ్జిట్, అది నెక్స్ట్ ఏమైంది హైటెక్ సిటీ. అక్కడ పెద్ద గోల్కొండ ఎగ్జిట్ హైటెక్ సిటీ అయిపోతా. ఎట్లయితే సాఫ్ట్వేర్ సెక్టరే డోల్డ్రమ్స్లో ఉంది. ఎట్లయితే
ఎవరికన్నా కమెంట్ పెట్టే ధైర్యం ఉంది ఎప్పుడు పెడతారు సిగ్మాలని పడిపోవాలి వాళ్ళ అమ్మకో అబ్బకో ఏ కుక్క కుట్టింటారు కొట్టి కమెంట్ పెడతాడు వాడు దమ్ము ధైర్యం లేదు. నా ఛానల్ అథెంటిసిటీ అనేది నా పాత వీడియోస్ చూసి తెలిసిపోతుంది. నా ఛానల్ ఏందో, నా దమ్ ఏందో, నా ఇన్ఫర్మేషన్ ఏందో. 111 ఏరియాస్ గురించి క్లియర్గా చెప్తున్నాను. ఫ్యూచర్లో 111 ఏరియాస్ బ్రహ్మాండంగా పెరుగుతాయి. 500 గజాల పైచిలకు ఏరియా ప్లాట్స్ కొనాలి. ఏంగా టువర్డ్స్ చేవల్ల వికారాబాద్ కొనండి, ఫుల్ సేఫ్. ఏంగా అక్కడి నుంచి ఆర్ఆర్ఆర్ పోతుంది, ఫుల్ డిమాండ్ వస్తుంది మీ ల్యాండ్స్. 111 ఎవరు కొనవద్దు అని చెప్తాడు, నేను కొనమని చెప్తాను. శ్రీశైలం హైవేలో వద్దు అని ఎందుకు చెప్తున్నా అంటే అక్కడంతా నేచర్ కన్వర్జేషన్, ఇది దాన్ని ఏమంటారు, కన్జర్వేషన్ జోన్స్. సారీ, కన్జర్వేషన్ జోన్స్. నాన్ పొల్యూటింగ్ ఏరియాస్ అంటే జూ పార్క్ తీసి పెట్టేసి ప్రాక్టికలీ ఆ ఏరియా ఫుడ్ పార్క్స్ కోసం అనువైన ఏరియా. శ్రీశైలం హైవే ఫుడ్ పార్క్స్ కోసం అనువైన ఏరియా. అది హైవేలకు దగ్గరున్న ఏరియా, రింగ్ రోడ్కి దగ్గరున్న ఏరియా, కనెక్టివిటీ ఉన్న ఏరియాలో ఫుడ్ పార్క్స్ డెవలప్ చేసిందంటే అగ్రి బేస్డ్ ఎకానమీ బాగా పుంజుకుంటుంది. అందరూ పిచ్చి పిచ్చిగా రియల్ ఎస్టేట్ వెనుక ఉరకకుండా అందరూ తమ పొలాల్లో మంచి వెజిటేబుల్స్, ఆగ్రో ప్రోడక్ట్స్ వేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేసే సామర్థ్యం తెలంగాణకు ఉంది. ఆ సామర్థ్యం తెలంగాణ ఏమాత్రం యూజ్ చేసుకుంటలేదు. ఆ మాటకు వస్తే ఆంధ్రప్రదేశ్ కూడా యూజ్ చేసుకుంటలేదు. ఫుడ్ పార్క్ కోసం అనువైన ఏరియా మహేశ్వర్. 14 చెరువులు ఉన్నాయి. ముచ్చర్ల చుట్టుముట్టు 24 చెరువులు ఉన్నాయి. గొలుసుకట్టు చెరువులు ఏమో అంటారు కదా, అన్ని గొలుసుకట్టు కాదు, కొన్ని లేక్స్, మేజర్ లేక్స్, మైనర్ లేక్స్ కనెక్ట్ అయి ఉంటాయి. కొన్ని పాండ్స్ కూడా కనెక్ట్ అయ్యాయి. అది ఎక్కువ కన్జర్వేషన్ జోన్ కింద మీరు ప్రకటించేసారు. సో దట్ పీపుల్ అంటే వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది. ఇప్పుడు ఈ 13,000 ఎకరాల్లో మేము ఇది చేయబోతున్నాము, ఇది కమర్షియల్గా డెవలప్ కావడానికి కాదు, టోటలీ అవుట్ అండ్ అవుట్ రెసిడెన్షియల్ జోన్, అదర్వైజ్ నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ జోన్ అని ప్రకటించేసాయి. స్కిల్ యూనివర్సిటీ దాని స్టోన్లింగ్ ఫౌండేషన్ అయితే దానికి ఒక 5 years టైం పడుతుంది, అట్లీస్ట్ 3 years పడుతుంది. మీరు మామూలు అపార్ట్మెంట్ కట్టడానికి 3 ఏళ్ళు పడుతుంది, 5 ఏళ్ళు పడుతుంది. అప్రూవల్ వచ్చి యూనివర్సిటీస్ ప్రొఫెసర్లు అపాయింట్ అయ్యి అక్కడ స్టూడెంట్స్ వచ్చే వరకు 5 years అవుతుంది. అప్పటికే చెక్క చేస్తారా పైసలు పెట్టి? ఫాక్స్కాన్లో 1500 ఉద్యోగాలు రాసి పెట్టుకోండి. ఫాక్స్కాన్లో 1500 ఉద్యోగాలు మాత్రమే ఏర్పడతాయి. అక్కడ నేను రేటు కూడా చెప్పిన 5,000 నుంచి 6,000 అంతే పే చేయాలి. శ్రీశైలం హైవేకి 15 years పడుతుంది కదలిక రావాలంటే. కదలిక కొని పెట్టుకున్నదంటే మీ కర్మ, కొని పెట్టుకునే వాళ్లకు మీ కర్మ. దూరం పోతే ఫామ్ ల్యాండ్స్ కొనండి, 1/2 ఎకరా, 1/2 ఎకరా, ఎకరా దమ్ముంటుంది కొనేసేయండి, ఏం నష్టం లేదు. టుమారో యూ కెన్ కన్వర్ట్ దట్ ఇంటూ నాలా ల్యాండ్ అండ్ సెల్ ఆఫ్ యువర్ ప్రాపర్టీ. స్ట్రాటజీ ఇట్లా యూజ్ చేయండి. ఇప్పుడు అపర్ణ హైరైజెస్లో కొన్న వాళ్ళ పరిస్థితి ఏమి, జవాబు ఉందా? నా మీద విమర్శలు కాదు, మీ మీద మీరు విమర్శలు చేసుకోండి. వందలాది మంది, వేలాది మంది హైరైజెస్లో ఇరుక్కున్నారు. నేను చెప్పిన 40% హైరైజెస్ ఆర్ బిల్ట్ ఆన్ ప్రాబ్లమాటిక్ ల్యాండ్స్. ఎంత సునాయాసంగా ఈజీగా మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పేసి, నీ దగ్గర డాటా ఏముంది, నేను ఎందుకు ఇవ్వాలి డాటా? లోటా నేను ఎందుకు ఇవ్వాలి డాటా? ఏం లక్షలు డొనేట్ చేస్తుండ్రా లేదా నాకేమైనా స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తుంది? ఏం లేదు, ఏం లేదు.
ఇవ్వండి మరి. నేను చెప్పినా కదా, నేను లేఅవుట్ ప్రమోట్ చేస్తా. విత్ మీ దగ్గర లేఅవుట్ జెన్యున్ ఉంటే నేను ప్రమోట్ చేస్తా. ఎందుకు బాగుపడుతుంది? ఎందుకంటే మీ లేఅవుట్ సక్రమంగా లేవు కనుక. నేనే హై రైజెస్ మీ దగ్గర అథెంటిక్ ఇది ఉంటే, డాక్యుమెంటేషన్ ఉంటే చెప్పండి, నేనే ప్రమోట్ చేస్తాను. స్టాండర్డ్ అపార్ట్మెంట్ నేనే చేస్తాను. రీజనబుల్ అమౌంట్లో మీరు విల్లాస్ ఆఫర్ చేయండి, నేనే ప్రమోట్ చేస్తాను. మీ డాక్యుమెంటేషన్ కరెక్ట్ ఉందా ఫస్ట్ చూసుకోండి, నేనే ప్రమోట్ చేస్తా. నేనే అలా అక్కడ వచ్చి నేనే నిలబడి ప్రమోట్ చేస్తా, సిగ్గు లేకుండా ప్రమోట్ చేస్తా. మరి మీ ప్రైజు, అథెంటిక్ డాక్యుమెంట్స్, కహానీలు అన్నీ కరెక్ట్ ఉండాలి. కహానీలు ఇష్టపడి చెప్తే కాదు, విత్ డాక్యుమెంటెడ్ ప్రూఫ్ ఉండాలి. పిచ్చి పిచ్చిగా ప్రకటన ఇస్తే ఎవడు ఊరుకోడు ఇక్కడ. ఇప్పుడు రెరా అప్రూవల్ ఏం చేయడం? చిత్తు కాగితం. నేను ఎప్పుడేం చెప్తున్నా, రెరా అప్రూవల్ అనేది చిత్తు కాగితం, హెచ్ఎండిఏ చిత్తు కాగితం. దుర్గం చెరువు చుట్టూ హెచ్ఎండిఏ అప్రూవల్ ఉన్నాయి లేఅవుట్స్. ఇప్పుడు కూడగొట్టేస్తుండ్రు. ఏం బీకడానికి? హెచ్ఎండిఏ ల్యాండ్స్కు అప్రూవల్ లేకపోతే ఏం బీకడానికి ఇచ్చింది హెచ్ఎండిఏ అప్రూవల్? ఎందుకు ఇచ్చింది? అంటే పేపర్కు వాల్యూ లేదా, స్టాంపుకు వాల్యూ లేదా, సిగ్నేచర్స్కు వాల్యూ లేదా? చెప్పి కావాలి కదా. నా పొలిటికల్ జోస్యం ఎట్లుంటుందో అర్థమైందా ఇప్పుడు జరిగే పరిణామాలన్నీ చూస్తుంటే? ఏంటది 98% యాక్యురసీ పొలిటికల్ అనాలిసిస్. అర్థమైందా? నేను ఇప్పుడు ఏమవుతుందని చెప్పాను, ఫ్యూచర్లో ఏమైతే చెప్తా. రియల్ ఎస్టేట్లో కూడా అంతే. 1 year బ్యాక్ నేను చెప్తున్నా, కొనకండి ఇవ్వండి, చెవుల పడే కొడుకులు. ఇప్పుడు మొత్తం చక్కగా వెనక రాడు దిగింది. ఎట్లా దిగింది రాడు? ఎందుకు నుంచి రాడు దిగింది యుద్ధలా పెడితే మొత్తం చక్కగా అయిపోయాడు. ఒక్కడు కామెంట్ పెట్టడానికి ధైర్యమే లేదు. ఉన్నా అయినా సిగ్గుమాలిన ముండా కొడుకులు ఉన్నారు, పెడుతున్నారు. ఎవరోళ్ళు? సిగ్గుమాలిన ముండా కొడుకులు. స్పష్టత ఉండాలి ఏ వర్డ్కైనా. కొన్ని వేల మంది మిడిల్ క్లాస్ లైఫ్లు పాడైతుంటే నేను చూడలేక 750 పైచీలకు వీడియోలు పెట్టి వేడుకున్నా. నేను మీకు గుర్తుకుంటుంది. ప్లీజ్ ఎవరు తీసుకోకండి, నా మాట వినండి ప్లీజ్. కోకాపేట్ ఫ్రాడ్ యాక్షన్ అని చెప్పి, ఇప్పుడు కోకాపేట్లో జరిగిన అన్యాయాలు తెలుసా? ఇప్పుడు వీడియోలు చూస్తుందా? రియల్ భూమ్ ఛానల్ చూడండి. ఇంకేంది అది ఏంది, వైల్డ్ వుల్ఫ్. కోకాపేట్ 100 కోట్ల ఆక్షన్ ఫ్రాడ్యులెంట్ ఆక్షన్ అని చెప్పింది. మోకిలా ఆక్షన్ ₹1,00,000 అంటే జోక్ అని చెప్పింది. ఇప్పుడు మోకిలాలో అదే ప్లేస్లో 20,000 గజానికి ఎవడు ఎక్కువ వేయడానికి రెడీ లేడు. 20,000 గజం, అది కూడా వేస్టే. మోకిలాలో 8,000 కన్నా ఎక్కువ ఉండదు గజం. 8,000, నా మాట వింటుండ్రా? 8,000 మోకిలాలో. ఇప్పుడు 25,000 గజానికి అమ్ముతుండ్రు. హెచ్ఎండి ఆక్షన్ 1 lakh. ఎవడు ఈఎండి డిపాజిట్ కట్టి పారిపోయాడు. ఎవడు ఫుల్ అమౌంట్ పే చేయాలి? ఫ్రాడ్యులెంట్ డీల్ అది. ఆ డీల్ సక్సెస్ అయితే చుట్టుముట్టు బీఆర్ఎస్ ల్యాండ్స్ ఉన్నాయి, అన్నీ అమ్ముకుందామని ప్లాన్ చేసి అట్లా ఫ్లాప్ అయిపోయింది. నేను ఎంత స్పష్టంగా చెప్పిన, ఎంత గట్టిగా చెప్పిన, ఎంత మర్యాదగా చెప్పిన. మీరంతా మా వాళ్ళు నా వాళ్ళు అనుకుని చెప్పిన. ఎన్ఆర్ఐ నా కొడుకులకు ఇప్పుడు కింది నుంచి రాడు దిగినట్టు అవుతుంది. కొడుకులు అమెరికాలో ఉత్సవ వేసుకుంటారు కొడుకులు. ఎన్ఆర్ఐలకు ఎన్నిసార్లు హెచ్చరించాలి, అరే నా కొడుకులారా మీరు డాలర్స్ వస్తున్నాయని ఇక్కడ మొత్తం రియల్ ఎస్టేట్ పాడు చేసి ఇక్కడ లోకల్ పాపులేషన్కి రియల్ ఎస్టేట్ని దూరం చేస్తుండ్రు, మీకు కూడా రాడు దిగుతుంది రా అని చెప్పినా రానే చెప్తున్నాను. ఎన్ఆర్ఐ నా కొడుకులకు నేను రాని బలుకుతున్నాను. మీరు చేసిన విధ్వంసానికి హైదరాబాద్లో చుట్టుముట్టున్న మిడిల్ క్లాస్ పాపులేషన్ గత 10 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ కొనలేక, మింగలేక, కక్కలేక చస్తున్నాయి, రోజు చస్తున్నాయి. 30 లక్షలు క్యాష్ ఉన్నోడు వణుకుతున్నాడు ఒక రియల్ ఎస్టేట్ ఫ్లాట్ కొనడానికి.
అలాంటి దుస్థితి తెచ్చిపెట్టింది. దొంగ నా కొడుకులారా, స్పష్టత ఉండాలి తిట్లలా. మిడిల్ క్లాస్ వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, వాళ్ళు కష్టజీవులు, ట్యాక్స్ పేయర్స్. వాళ్ళకే ఇండ్లు లేకుండా చేస్తే ముమ్మాటికి తప్పేది. నేటివ్ తెలంగాణ పాపులేషన్కి, హైదరాబాద్ వాసులకు హైదరాబాద్ చుట్టుముట్టు ప్రాంతాల్లో ప్లాట్ కొనలేని దుస్థితి ఏర్పడ్డదంటే అది డేంజర్ సిగ్నల్. నేను షాద్నగర్ గురించి చెప్పిన అక్కడ జూ పార్క్ అంటే జోక్ అని చెప్పిన, అది గచ్చిబౌలి అంటే ఇంకా పెద్ద జోక్ అని చెప్పినా లేదా? మోమిన్పేట్ టు చేవెళ్ళ కొనండి అని చెప్పిన, అన్ని ఖాళీ ఉన్నాయి ల్యాండ్స్ అక్కడ. మోమిన్పేట్ టు చేవెళ్ళ సేఫ్ జోన్, అవుట్ సైడ్ 111 RRR. నీకు ఎక్కడ పోయినట్టు అడ్వాంటేజ్. మీకు కింది దిక్కు దమ్ముంటే రాజేంద్ర నగర్ దిక్కు 111 కొనండి, నాకు కూడా అటువంటి ఏరియాలో. అంటే దమ్ముంటే, లేకపోతే మూసుకోండి. చెప్పినా లేదా? వార్నింగ్ ఇచ్చినా లేదా? ఇప్పుడు ఏం జరుగుతుంది హైదరాబాద్ చుట్టుముట్టు? ఏం జరుగుతుంది? నేను చెప్పినట్టు జరుగుతలేదు. నేను చెప్పిన కన్నా 100 రెట్లు ఎక్కువ జరుగుతుంది. నేను చెప్పిన దానికి 100 రెట్లు ఎక్కువ జరుగుతుంది ఇప్పుడు హైదరాబాద్లో విధ్వంసం. దానికి కారణం మీరే, మూగజీవులు. హై రైజర్స్లో అడ్వాంటేజ్, స్విమ్మింగ్ పూల్, పార్కింగ్ ఏరియా ఇన్ 3 స్టేజెస్, 3 rows, రింగుపై రింగు. ఏం టర్మ్స్ రా ఇది? ఏబిసిడీలు తెలియదు సన్నాసులకు. కట్టేటోడికే తెలియదు. హై రైజ్ కట్టేటోడు పెద్ద తెలివివంతుడు అనుకుంటున్నా, అవులాగాడవాడు. చూడండి, 100 కోట్లు బ్యాంకును ముంచేసి, చెరువులు కట్టేసి, FTLలో కట్టి, ఇప్పుడు అపర్ణ సరోవర్ని ఎవరు రక్షిస్తారు? నేను చెప్పిన ఫ్రాడ్యులెంట్. ఆ బిల్డింగ్ టోటల్ కూలగొడతారు. డేంజర్ జోన్. నేను అందుకని చెప్పిన రెడ్ మార్క్ పెట్టి ఇడిచిపెడతారు. డోంట్ బై దీస్ ప్రాపర్టీస్ అని చెప్తారు. చూడండి ఇప్పుడు జిహెచ్ఎంసీ రెడ్ మార్క్ పెడతారు, రెడ్ స్టార్ పెడతారు అని చెప్పిందా లేదా? కూలగొట్టకుండా ఈ ప్రాపర్టీస్ కొనక్కండి అని చెప్తారు. హోల్డ్లో పెడతారు. ఏం చేస్తారు అప్పుడు? ఆ ప్లాట్లో గృహప్రవేశం చేసుకుంటారా మీరు? చెప్పిందా లేదా? ఇవన్నీ చెప్పిందా లేదా? అందుకోసం మంచి మార్గం చూడమని చెప్తున్నా. అందుకోసం నా ఛానల్కి డొనేట్ చేయమని చెప్తున్నా. మామూలు ఆషామాషి ఛానల్ కాదు ఇది. నేను ఆషామాషి మాకు అనిపిస్తుండొచ్చు మీకు. నా దగ్గర డాటా గోల్డ్ మైన్. అర్థమైండొచ్చు మీకు అందరికీ నా ఛానల్ యొక్క ప్రాముఖ్యత. దయచేసి మహేశ్వరంలో కూడా జాగ్రత్తగా ఉండండి. మియాపూర్ పైన సైడ్ జాగ్రత్తగా ఉండండి. మోకిలా పైన పోతే నో ప్రాబ్లం, మోకిలా వరకు జాగ్రత్తగా ఉండండి. సదాశివపేట్ సైడ్ జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ దూరం పోకండి. BHL చూసి ఇన్వెస్ట్ చేయండి. BHL అపార్ట్మెంట్స్ చూసి 40 years ల్యాండ్ డాక్యుమెంట్స్ చూడండి. అపార్ట్మెంట్లో ఫ్లాట్ పర్చేస్ చేసేటప్పుడు ఇన్ BHL ఏరియా. నేను చెప్పిన సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్ అమ్మకానికి వస్తున్నాయి, వేల కొద్ది ఫ్లాట్స్ అమ్మకానికి వస్తున్నాయి అంటే నవీన్ అందరు ఎక్కడ వస్తున్నాయి? మేము జంగ్లీగాండ్లో, మాకు అర్థమే అయితే లేదు. మీరు జంగ్లీగాండి అందుకోసం అర్థం కాదు. అక్కడ ఉన్న బిల్డింగ్ అపార్ట్మెంట్ వాళ్ళకి డౌట్ వచ్చింది. ధన ఫ్లాట్లు సేల్స్ పెట్టేసి మియాపూర్, కుక్కట్పల్లి, BHL ఈ ఏరియాలో మీరు అట్లీస్ట్ చూడండి ఒక 10 to 20% అపార్ట్మెంట్స్ భయంకరమైన ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ సేల్కి వచ్చేసినాయి ఫ్లాట్లు.
నవ్విన లేదు అప్పుడు నేను చెప్పినప్పుడు. ఎక్కడ వచ్చినాయి అయినా నాకు కనిపిస్తలేవు. పాత ఫ్లాటే 60 లక్షలు అంటుండు. ఏం మాటలు మాట్లాడతారా అన్నాడు. పాత ఫ్లాట్ 60 లక్షలు. నేనేం రేట్ ఇచ్చిన పోయి చూసుకోండి. ఆ రేట్లో పోతున్నాయి, ఆ రేట్లో పోతున్నాయి. లిఫ్ట్ లేని ప్రాపర్టీలు ఏ రేట్లో పోతున్నాయి చెప్పిన, ఆ రేట్లోనే పోతున్నాయి. ఇంకా తక్కువ రేట్లో పోతున్నాయి. ఇప్పుడు కొనేటోడు లేడు సెకండ్ హ్యాండ్ కూడా, డౌట్ వచ్చి. నాకు ఆనందంగా లేదు. ఇది పైశాచికమైన నవ్వు. ఇది ఆనందంతో వచ్చే నవ్వు కాదు, ఇది శాడిజం, అల్ట్రా శాడిజం. శాడిజం ఎందుకు తెలుసా? నేను ఈ వీడియోస్ వేసినప్పుడు నాపై నా మీద అందరు పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టి, ఇవాళ ఏమవుతుంది అర్థమైంది? క్యాల్కులేషన్స్ ఏ విధంగా ఉండాలి ఆ విధంగా ఉండాలి. సోషో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ స్టడీ చేయకుండా డెవలప్మెంట్ చేస్తే ఏ సిటీ గత అయినా ఈ దోగత పడుతుంది. ఇప్పుడైనా మేల్కోండి. హై రైజ్ వైపు తిరిగి చూడకండి. మీరు చూడండి, నేను చెప్పినట్టు 1.5 ఇయర్లో ప్రైజెస్ ఎక్కడ వచ్చేస్తాయి. అప్పుడు సునాయాసంగా ఆనందంగా బుజ్జి బుజ్జి ఈఎంఐలు కట్టి మీ ఫ్లాట్ సొంతం చేసుకోండి. అప్పటి వరకు మీరు మంచి మార్గం ఛానల్ చూస్తూనే ఉండండి. దమ్మున్న ఛానల్, దుమ్ము లేపే ఛానల్, మంచి మార్గం ఛానల్. నమస్కారం.